తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఏదైతే ఇచ్చిందో దానిలో ప్రముఖమైనటువంటి హామీగా కనుక మనం చూడాలి అని అంటే అది రైతులకు ఇచ్చేటటువంటి రుణమాఫీ. దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాన్ని మేము మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే పదే ఎన్నికల ప్రచార సభల్లో చెప్పినటువంటి మాట. తర్వాత వారు ముఖ్యమంత్రిగా ప్రధానమైనటువంటి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆగస్టు లోపల రైతులకు మేము ఏదైతే హామీ ఇచ్చినామో ఆ హామీని మేము అమలు చేస్తామని పదే పదే చెప్పటం. దాని తర్వాత ఇవాళ జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి మార్గదర్శకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయటం అనేటటువంటిది తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదే రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మనం అభినందించి తీరాలి. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితమే రుణాల్ని మాఫీ చేయటం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా దాన్ని అమలు చేసింది. ఆ తర్వాత యూపీఏ 2 వచ్చిన తర్వాత దాదాపు 2008 సంవత్సరం ఆ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, చిదంబరం గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా 67,000 కోట్ల రూపాయల రుణమాఫీల్ని బ్యాంకుల ద్వారా రైతులకు అందజేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎప్పుడూ కూడా విన్ విన్ సిట్యుయేషన్, అవతల పక్క వ్యక్తులు గెలవాలి, మనము గెలవాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి సానుకూలమైనటువంటి దృక్పథంతో పరిపాలన జరుగుతుండేది. అదే రకంగా లివ్ అండ్ లెట్ లివ్, అందరూ ఉండాలి, మనం కూడా అందులో ఉండాలి అనేటటువంటి కోరిక కూడా ఉన్నటువంటిది. అటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం చూస్తే తప్పనిసరిగా ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ఈ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలనేటటువంటి ప్రభుత్వ సంకల్పాన్ని, అందులో కూడా రైతులకు చేసేటటువంటి రుణమాఫీ తప్పనిసరిగా అభినందించాల్సినటువంటి అంశంగానే మనం దీన్ని చూడాలి. సో దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక వెబ్ పోర్టల్ని తీసుకురావాలనేటటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖచ్చితంగా మనం అందరూ కూడా స్వాగతించాల్సిందే. దీనిలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ రుణమాఫీ వర్తిస్తుంది అని వారు చెప్పటం అనేటటువంటిది సర్వత్రా దీనికి ఆమోదం లభించటం అనేటటువంటిది సంతోషించదగినటువంటి విషయం. దాంతోపాటుగా 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 లోపల ఈ 5 సంవత్సరాల కాలంలో రుణాలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతుకి ఈ రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పటం అనేటటువంటిది చాలా ఆహ్వానించాల్సినటువంటి అంశంగా దీన్ని మనం పరిగణించాలి. దానితో పాటుగా రైతులు ఏ ఏ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారో ఆయా బ్యాంకుల యొక్క వారి యొక్క ఖాతాలలో డైరెక్ట్గా వీటిని మనీని జమ చేయటం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటి మాట కూడా మార్గదర్శకాల్లో రిలీజ్ చేశారు. సో రైతులు ఎక్కడా కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడా కూడా ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. రుణాలు తీసుకున్నటువంటి బ్యాంకులలో వారి యొక్క ఖాతాలలో డైరెక్ట్గా నేరుగా జమ చేయటం అనేటటువంటిది చాలా ఆనందించాల్సినటువంటి అంశంగా మనం దీన్ని భావించాలి. దీనితో పాటుగా ఏదైతే ఆరోహణ క్రమంలో అంటే చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు మొట్టమొదట రిలీజ్ చేసేటటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చిన్న చిన్న మొత్తాల నుంచి రిలీజ్ చేయటం మొదలుపెట్టి తర్వాత వాటిని పెద్ద మొత్తాల వరకు కూడా రిలీజ్ చేయటం జరుగుతుంది అనేటటువంటి మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేశారు. సో ఇవన్నీ కనుక మనం చూస్తుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లాస్ట్ ఇయర్ కనుక మనం చూస్తే దేశంలోనే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని చాలా హెచ్చు మొత్తంలో మొట్టమొదటి స్థానంలో ఉండేటటువంటి రీతిలో వరి పంటలు కానీ మిగతా పంటలు కానీ లేదా గింజలకు సంబంధించినటువంటి ఆ ధాన్యాలు వీటి సంగతి కానీ ఇవన్నీ కూడా చాలా అత్యున్నతమైనటువంటి రీతిలో తెలంగాణ రైతాంగం ఈ రకమైనటువంటి కాంట్రిబ్యూషన్ చేయటం అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం. వాళ్ళ దేశంలో ఉండేటటువంటి 100% జీడిపిని కనుక మనం చూస్తే 50% పైచిలకు సర్వీస్ సెక్టార్ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఇండస్ట్రియల్ సెక్టార్తో ఈక్వల్గా అగ్రికల్చర్ సెక్టార్ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ రావటం అనేటటువంటిది చాలా భారతదేశంలో చాలా చెప్పుకోదగినటువంటి అంశం. ఇవాళ మనం చూస్తే కరోనా కష్టకాలంలో ఆ తర్వాత సమయంలో కూడా
సర్వీస్ సెక్టార్ మందగించినటువంటి నేపథ్యం, ఆల్మోస్ట్ సర్వీస్ సెక్టార్ పడిపోయినటువంటి నేపథ్యం, జీడిపికి ఎక్కడ కాంట్రిబ్యూషన్ కాలేదు. అదే రకంగా ఏదైతే టూరిజం రంగం ఏదైతే ఉందో కంప్లీట్గా పడిపోయినటువంటి నేపథ్యం, ఇండస్ట్రియల్ సెక్టార్ కూడా అప్పుడప్పుడే మేలుకుంటున్న నేపథ్యంలో అగ్రికల్చర్ సెక్టార్ నుంచి మాత్రమే దేశ జీడిపికి అత్యున్నతమైనటువంటి కాంట్రిబ్యూషన్ రావటం అనేటటువంటిది జరిగింది. అటువంటి కాంట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి రైతాంగం అనేక రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడటం, అదే రకంగా కార్పొరేట్ సంస్థల ద్వారా వారి మీద జరిగేటటువంటి దాడిని తట్టుకోవటం, వారు పండించినటువంటి పంటని ఒక రీజనబుల్ అంటే మినిమం ప్రైస్ ఏదైతే ఉందో ఎంఎస్పి అనేటటువంటిది అది ఏదైతే ఉందో దాన్ని సాధించేటటువంటి ప్రాసెస్లో ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఈ ఫామ్ లాస్ ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాకు అనుగుణంగా లేవు, వీటిల్ని మార్చాలి అనేటటువంటి ఆ డిమాండ్తో రైతాంగం చాలా పెద్ద ఎత్తున దాదాపు సంవత్సరం పాటు ఢిల్లీలో ఆందోళన చేసింది. సో ఆ సంవత్సరం పాటు జరిగినటువంటి ఆందోళనలో దాదాపు 800 మంది రైతులు ప్రాణత్యాగం చేసినారు. ఢిల్లీలో ఉండేటటువంటి చలి కానీ, ఎండ కానీ, వర్షాలు కానీ ఇవన్నీ కూడా సాధారణంగా మనుషులు తట్టుకోగలిగినటువంటి స్థాయిలో ఉండేటటువంటి వాతావరణ ప్రక్రియలు కావని, వాటన్నిటినీ కూడా తట్టుకుని తెలంగాణ రైతాంగం ఈ రకమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవటమే కాకుండా జరుగుతున్నటువంటి వారికి సంబంధించినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తీర్చమని వారు అడిగినటువంటి ఆ నేపథ్యంలో ఇవాళ 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయటం అనేటటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయంగా రేవంత్ రెడ్డి గారిని మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. భవిష్యత్తులో అనేక సార్లు ఇటువంటి కార్యక్రమాలు చేయలేకపోవచ్చు, బట్ చేసినప్పుడల్లా కూడా తప్పనిసరిగా రైతాంగానికి ఆర్థికపరమైనటువంటి సహాయం చేయటం అనేటటువంటిది వాటిల్ని తప్పనిసరిగా ఆహ్వానించాల్సినటువంటి అంశంగానే మనం పరిగణించాలి. దానితో పాటుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో పరిశీలించాల్సినటువంటి అంశం, ఇప్పటికే వారి దగ్గర చాలా విజ్ఞప్తులు వచ్చాయి. రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక మంది 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ రుణమాఫీ చేయాలి, 10 ఎకరాల పైబడినటువంటి వారికి చేయాల్సిన అవసరం లేదు అనేటటువంటి అనేక రకాలైనటువంటి సూచనలు వారి దగ్గరికి వచ్చాయి. అదే రకంగా కౌలు రైతులకు కూడా ఏదో ఒక రూపంలో వీటిల్ని అమలు చేయాలనేటటువంటి విన్నపాలు, విజ్ఞప్తులు కూడా వారి ముందున్నాయి. సో ఈ రుణమాఫీ చేస్తున్నటువంటి సందర్భంలో 100కి 100% అందరినీ సంతృప్తిపరచకపోయినా కొన్ని వర్గాలను మాత్రం తప్పనిసరిగా దగ్గరికి తీసుకోవాల్సినటువంటి అంశం. వీటికి సంబంధించి మనకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయల వరకు కూడా ఆ అవసరం పడుతుంది అనేటటువంటి ఒక సమాచారం మన దగ్గరికి వచ్చింది. ఇప్పటికే ఒక 10,000 కోట్ల రూపాయలు జమ చేసుకుని ఉన్నారు. 10,000 కోట్ల రూపాయలు ఏపీఐఏసి తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని తాకట్టు పెట్టి వాటిని తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా పరిశీలిస్తున్నారు. మరికొంత 10-15,000 కోట్ల రూపాయలకి రుణాల కోసం కూడా వెళ్తున్నారు. ఏవైనప్పటికీ కూడా ఇటువంటి సహాయ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కష్టతరమైనటువంటి కార్యక్రమాలు అయినప్పటికీ కూడా రైతాంగం దేశ ప్రజలకు చేస్తున్నటువంటి సేవని దృష్టిలో పెట్టుకుని అనేక మందికి రైతులకి సేవ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా వారికి ఈ రకమైనటువంటి రుణ సహాయం చేయటం అనేటటువంటిది తప్పనిసరిగా అభినందించాల్సినటువంటి అంశము, ఆహ్వానించాల్సినటువంటి అంశం. సో ఈ ప్రాసెస్లో వచ్చేటటువంటి వినతులను కూడా పరిశీలించాల్సిందిగా మనం కూడా విజ్ఞప్తి చేద్దాం. దానితో పాటుగా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, ఎమ్మెల్సీలకి, ఈ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇది వర్తించదు అని చెప్పడం కూడా కొంతవరకు ఎవరైతే ఒక రోల్ మోడల్స్గా ఉన్నారో వారు చేసేటటువంటి త్యాగంగా దాన్ని మనం పరిగణించాలి. ఇవన్నీ కూడా చరిత్రలో లిఖించేటటువంటి అంశాలు. ఏవైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ మార్గదర్శకాలను విడుదల చేసిందో 2018 సంవత్సరం నుంచే దాన్ని అమలు చేసేటటువంటి విధంగా కార్యక్రమాలు రూపొందించటం, అదే రకంగా రైతులందరికీ కూడా వారికి సంబంధించినటువంటి బ్యాంకుల్లో వారి ఖాతాల్లోని నేరుగా వీటిల్ని జమ చేయటం అనేటటువంటి మార్గదర్శకాలన్నింటినీ కూడా ఆహ్వానించాల్సిన అంశం. సో రైతుల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరికొన్ని ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయటం ద్వారా తెలంగాణ రైతాంగానికి చేసేటటువంటి సేవతో పాటుగా రైతాంగం చేసేటటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో
వాటిల్ని మంచి మంచి పంటల్ని క్వాలిటేటివ్గా పండించడం కానీ, లేదా సకాలంలో వర్షాలు కురవకపోయినా ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ మొదలైంది. ఈ ఖరీఫ్ సీజన్లోని ఈ రకమైనటువంటి రుణమాఫీలు అందటం అనేటటువంటిది రైతులకి పెట్టుబడి సాయం కింద అందించేటటువంటి అనేక కార్యక్రమాలతో పాటుగా ఈ రుణమాఫీ కూడా రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి అంశం, దేశానికి ఉపయోగపడేటటువంటి అంశం. సో ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాన్ని రైతులు మాత్రమే చేయగలిగినటువంటి కార్యక్రమంలో వారికి చేసేటటువంటి సహాయం ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అంత ఈజీగా చేయగలిగినటువంటి అంశం కావివి. సో ఒకటే స్ట్రోక్తో వీరందరికీ ఇవ్వాలనేటటువంటి కోరిక ఏదైతే ఉందో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిందిగా మనం అందరం కూడా ప్రజలందరినీ కోరాల్సింది.